గుడ్ మార్నింగ్ సార్. ఎంఎస్ వర్డ్లో మనం ఇలా లిస్ట్ వాల్యూస్ని సెలెక్ట్ చేసి ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి. సెలెక్ట్ చేయడం వల్ల వాటికి బుల్లెట్ పాయింట్స్ అంటే యాడ్ అవుతాయి. కానీ ఎక్సెల్లో బుల్లెట్ పాయింట్కి సంబంధించి ఎలాంటి ఆప్షను ఉండదు కదా. మరి ఈ లిస్ట్ పాయింట్స్కి బుల్లెట్ అనేది ఎలా యాడ్ చేయాలి? సింపుల్ షరత్. ఇక్కడ వాల్యూస్ని సెలెక్ట్ చేసి Ctrl+1 ప్రెస్ చేయాలి. దాంతో ఫార్మాట్ సెల్ టూల్ బార్ ఒకటి ఓపెన్ అవుతుంది. దీంట్లో కస్టమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇక్కడ టైప్ దగ్గర జనరల్ అని ఉంటుంది, అది డిలీట్ చేసి Alt+7 ప్రెస్ చేయాలి. నంబర్స్ దగ్గర ఉన్న 7ని ప్రెస్ చేయాలి. తర్వాత స్పేస్ ఇచ్చి సింబల్ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే చేయాలి. దాంతో మనం సెలెక్ట్ చేసుకున్న లిస్ట్కి బుల్లెట్స్ అనేటివి యాడ్ అవుతాయి. ఇలా మీరు బుల్లెట్ పాయింట్స్ని చేంజ్ చేయాలి అనుకుంటే మరి Ctrl+1 ప్రెస్ చేయండి. ఇక్కడ ఈ టైప్ ప్లేస్లో Alt+1 నుంచి 7 దాకా మీరు ఏ నెంబర్ ప్రెస్ చేస్తే ఆ నెంబర్కి సంబంధించి డిఫరెంట్ సింబల్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. దాంతోపాటు స్పేస్ ఇచ్చి సింబల్ని టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే చేయండి. బుల్లెట్ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా కాకుండా మీరు ఫంక్షన్ యూజ్ చేసి కూడా బుల్లెట్ని యాడ్ చేయొచ్చు. క్యారెక్టర్ అని టైప్ చేసి 149 ఇది క్యారెక్టర్ కోడ్. తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత అండ్ సింబల్ యాడ్ చేసి సెల్ రేంజ్ని సెలెక్ట్ చేయాలి, అంటే లిస్ట్ నేమ్స్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ఇవ్వగానే వీటికి బుల్లెట్ అనేది యాడ్ అవుతుంది. దెన్ మిగతా వాటికి కూడా యాడ్ కావాలి అంటే ఆ లిస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని డ్రాగ్ చేయడం ద్వారా రిమైనింగ్ వాటికి లిస్ట్ వాల్యూస్కి కూడా బుల్లెట్ అనేది యాడ్ అవుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.